Good afternoon, ma. Hello. Good afternoon to all. Good afternoon, madam. త్వరగా జాయిన్ కండి. ఫస్ట్ యూనిట్ చదివారమ్మా నిన్న? ఫస్ట్ యూనిట్ రివిజన్ చేయమని చెప్పాను, చేశారా? ఎవరెవరు జాయిన్ అయ్యారు? నేమ్స్ చెప్పండి ఒకసారి. టెల్ యువర్ నేమ్స్ వన్ బై వన్. యువర్ అటెండెన్స్. హలో. Good evening, ma'am. గుడ్ ఈవినింగ్. శ్వేత, రుక్సానా వీళ్ళంతా జాయిన్ కాలేదు ఇంకా. Inform to all, join quick. Good afternoon, madam. Good afternoon. How is your preparation? ఫస్ట్ సెమ్ లో ఏమన్నా మీకు డౌట్స్ ఉన్నాయా, లేదంటే ఇంకా సెకండ్ సెమ్ సిలబస్ డిస్కస్ చేద్దాం ఈరోజు? If you have any doubts in first sem, ask me. I will clarify. ఏం లేవమ్మా, ఇంకా డౌట్స్ ఏం లేవా? కొద్దిమంది జాయిన్ అయినారు, మిగతా వాళ్ళంతా ఏమన్నారు? ఓకే. So today we will discuss second semester syllabus. Already I explained what is syllabus in second semester. సో సెకండ్ సెమిస్టర్లో మీకు ఫస్ట్ యూనిట్లో వచ్చేసి సిలబస్ అంతా కూడా మ్యాక్రో ఎకనామిక్స్, డెఫినేషన్స్ అండ్ స్కోప్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్. సో వాట్ ఈస్ మ్యాక్రో ఎకనామిక్స్,
what are the definitions and what is the scope and importance of macroeconomics, and what are the difference between micro and macroeconomics, circular flow of income, and concepts of national income, and methods of or measurements of national income. How the measure national income? What are the methods to measure the national income? ఇందులో మీకు ఆల్రెడీ సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్ ఆల్రెడీ ఇన్ ప్రీవియస్ క్లాస్ we discussed. The difference between micro and macro also discussed. So in today's class we will discuss about estimation methods of national income. So the question will ask, explain the various methods of estimation of national income అనైనా అడగవచ్చు, లేకుంటే వాట్ ఆర్ ద మెథడ్స్ యూజ్ టు ఎస్టిమేట్ ద నేషనల్ ఇన్కమ్ అనైనా అడగవచ్చు అనమాట. లేకుంటే హౌ మెజర్ ద నేషనల్ ఇన్కమ్, లేకపోతే విచ్ మెథడ్స్ యూజ్డ్ టు ఎస్టిమేట్ ద నేషనల్ ఇన్కమ్ ఇన్ ఇండియా. క్వశ్చన్ ఏ విధంగా అని అడగని మీకు ఆన్సర్ నేను ఇప్పుడు ఏదైతే చెప్తున్నానో అదే రాస్తే సరిపోతుంది. ఓకే, మీకు ఈ ఫస్ట్ యూనిట్ షేర్ చేశాను, వచ్చిందా మీకు? వాట్సాప్ లో షేర్ చేశాను, తర్వాత గూగుల్ క్లాస్ లో కూడా మెటీరియల్ పోస్ట్ చేశాను. నోట్ చేసుకున్నారమ్మా నోట్బుక్లు అందరూ? సెకండ్ సెమ్ ఫస్ట్ యూనిట్ రాసుకున్నారా లేదా? మీరు జాయిన్ అయిపోయి పక్కన ఎక్కడైనా పని చేసుకుంటాంటారా, లేదంటే నిద్రపోతుంటారా? పలకనే పలకరు. 17 మెంబర్స్ ఇప్పుడు జాయిన్ అయినారు, ఒక్కరు పలకల. హలో, సెకండ్ సెమ్ లో ఫస్ట్ యూనిట్ మీకు వచ్చిందా రాలేదా? మెటీరియల్ నేను షేర్ చేసింది. సరే, పలుకుంటాము, వినండి అయితే. So what are the methods to estimate the national income? అసలు యాక్చువల్గా నేషనల్ ఇన్కమ్ అంటే అసలు జాతీయ ఆదాయం అంటే ఏమిటి, జాతీయ ఆదాయాన్ని ఏ విధంగా కొలుస్తారు, లేదా జాతీయ ఆదాయం అంటే ఏమిటి, జాతీయ ఆదాయాన్ని మదించు పద్ధతులు అని కూడా అడగవచ్చు మీకు ప్రశ్న. ఓకే, జాతీయ ఆదాయము అనగానేమి, జాతీయ ఆదాయాన్ని కొలుచు పద్ధతులు లేదా మదించు పద్ధతులు. సో జాతీయ ఆదాయం అంటే ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయినటువంటి అంతిమ వస్తు సేవల విలువ అన్నమాట. సో ఒక దేశంలో ఎన్ని వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి, అది వ్యవసాయ రంగంలో కానీ, పారిశ్రామిక రంగంలో కానీ, సేవా రంగంలో కానీ ఎన్ని వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి, మార్కెట్ ధరల ప్రకారము దాని అంతిమ విలువ ఎంత ఉంది. సో ఆ ఫైనల్ వాల్యూనే మనము నేషనల్ ఇన్కమ్ లేదా జాతీయ ఆదాయం అంటాం. ద ఫైనల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ produced in a country in a particular period or in a year is called national income. Okay, what is national income ante? National income means nothing but it is the income, the final value of goods and services which was produced in a country in a year. Okay, the national income divided by the population, then we will get the per capita income. Okay, జాతీయ ఆదాయాన్ని మనము జనాభాతో భాగించినట్లయితే తలసరి ఆదాయం వస్తుందన్నమాట. అయితే ఈ జాతీయ ఆదాయాన్ని కొలవడానికి ప్రధానంగా 3 పద్ధతులను ఉపయోగించడం జరుగుతుంది. సో టు మెజర్ ద నేషనల్ ఇన్కమ్ there are 3 methods. Okay, to measure the national income there are 3 methods are available. What are the 3 methods? One is product method, another is income method, and another is expenditure method. జాతీయ ఆదాయాన్ని 3 పద్ధతుల ద్వారా కొలవడము లేదా మదించడం జరుగుతుంది. ఆ 3 పద్ధతులు ఏవి అంటే, ఒకటి వచ్చేసి
ఉత్పత్తి మదింపు పద్ధతి, ఆదాయ మదింపు పద్ధతి, వ్యయ మదింపు పద్ధతి. ఓకే, ద నేషనల్ ఇన్కమ్ or income of any country can be measured by the three methods. They are product method, income method, and expenditure method. Let us discuss one by one. First one is product method. Okay. ప్రోడక్ట్ మెథడ్ లో ఎలా అంటే ప్రోడక్ట్ ను ప్రైస్ తో మల్టిప్లై చేస్తారు అన్నమాట. అలా అన్ని సెక్టార్స్లలో కూడా ప్రైమరీ సెక్టార్లో కానివ్వండి, సెకండరీ సెక్టార్లో కానివ్వండి, టెర్సరీ సెక్టార్లో కానివ్వండి, 3 సెక్టార్లో ఆర్ మోర్ దాన్ 3 సెక్టార్లో ఉన్నటువంటి ప్రోడక్ట్ అంతా కూడా ప్రొడ్యూస్ అయినటువంటి ప్రోడక్ట్ ను దాని మార్కెట్ ప్రైజెస్ తో మల్టిప్లై చేసి అన్నింటిని యాడ్ చేసినప్పుడు మనకు వచ్చేటువంటిది ఈ ప్రోడక్ట్ మెథడ్ లో ఇన్కమ్ అన్నమాట, నేషనల్ ఇన్కమ్. సో దేశంలో ఉత్పత్తి అయినటువంటి అన్ని వస్తువులను సేవలను వాటి ధరలతో అంటే వాటి మార్కెట్ ధరలతో మనము మల్టిప్లై చేసినప్పుడు వచ్చినటువంటి మొత్తం విలువను యాడ్ చేయగా వచ్చినటువంటిదే మనకు జాతీయ ఆదాయము ఉత్పత్తి మదింపు పద్ధతిలో. ఓకే, అంటే ఒక దేశంలో ఉత్పత్తి అయిన వస్తు సేవలన్నింటినీ వాటి ధరలతో మనము లెక్కిస్తాం, మళ్ళీ అవన్నీ యాడ్ చేసినప్పుడు వస్తుంది. సో ప్రోడక్ట్ మెథడ్ ఈజ్ ఆల్సో కాల్డ్ అవుట్పుట్ మెథడ్. దీన్నే అవుట్పుట్ మెథడ్ అని కూడా అంటారు అన్నమాట. In this product method, the national income is measured as a flow of goods and services. We calculate money value of all final goods and services produced in a country in a particular year. So final goods refers to those goods which are directly consumed and not used in further production process. Goods which are further used in production process are called intermediate goods. Okay, మాధ్యమిక వస్తువులు లేదా మధ్యంతర వస్తువులు అంటున్నాం. In the value of final goods, value of intermediate goods is already included. Therefore, we do not count value of intermediate goods in national income. Otherwise, there will be double counting of value of goods. To avoid the problem of double counting, we can use the value addition method, in which not the whole value of a commodity but value addition at each stage of production is calculated, and these are the summed up to arrive at gross domestic product. In output method, national income is calculated by the following formula. That formula is national income is equal price of one commodity, that price into quantity. So quantity ni price తో మల్టిప్లై చేయడం అన్నమాట. ఓకే, ప్లస్ మళ్ళీ యాడ్ చేయాలి అనదర్ ప్రైస్ మల్టిప్లై విత్ దట్ క్వాంటిటీ ప్లస్ సో అండ్ సో. ఆ విధంగా ఎన్ని వస్తువులైనా మనము అన్ని రంగాల్లో ఉత్పత్తి అయినటువంటి వస్తువులన్నింటినీ ఆ ప్రోడక్ట్స్ అన్నింటినీ వాటి యొక్క ప్రైస్ తో మనం మల్టిప్లై చేస్తే వాటన్నింటినీ యాడ్ చేసినప్పుడు వచ్చేటువంటిది మనకు ఉత్పత్తి మదింపు పద్ధతిలో జాతీయ ఆదాయం. సో మనకి ఇక్కడ ఫైనల్ వాల్యూ అని ఎందుకు చెప్తున్నాము, ద ఫైనల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అని ఎందుకు చెప్తున్నాము అంటే అంతిమ వస్తువుల విలువను మాత్రమే మనం తీసుకోవాలి. అంతిమ వస్తువులు విలువను ఎందుకు తీసుకోవాలి అంటే ఇంటర్మీడియట్ గూడ్స్ ఎందుకు తీసుకోకూడదు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, ఆ ఇంటర్మీడియట్ గూడ్స్ ని మనం కౌంట్ చేసినప్పుడు ఆ నేషనల్ ఇన్కమ్ డబుల్ కౌంటింగ్ అయిపోతుంది అనమాట. అది ఎలా అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ కాటన్ తీసుకున్నట్లయితే, కాటన్ అంటే ప్రతి ఆ కాటన్ ను మనం కాటన్ గా కౌంట్ ఒకసారి చేసి ఆ కాటన్ తో మళ్ళీ ఏమైనా క్లాత్ తయారవుతుంది కదా, టెక్స్టైల్ ఇండస్ట్రీకి ఉన్నప్పుడు అగ్రికల్చర్ సెక్టర్ లో ఒకసారి కాటన్ మనము కౌంట్ చేస్తాము. అదే కాటన్ తో మళ్ళీ ఇండస్ట్రీకి పోయి అందులో క్లాత్ ఆ యొక్క కాటన్ తో థ్రెడ్ తీసి దాంతో క్లాత్ తయారు చేయడం జరుగుతుంది అన్నమాట. సో మళ్ళీ ఆ ఇండస్ట్రియల్ ప్రోడక్ట్ గా ఆ క్లాత్ ను మనం కౌంట్ చేసినట్లయితే ఇక్కడ సేమ్ ప్రోడక్టే అగ్రికల్చర్ సెక్టర్ లో ఒకసారి కౌంట్ అయింది, మళ్ళీ అదే ఇక్కడ కౌంట్ కావడం వల్ల డబుల్ కౌంటింగ్ అవుతుంది అనమాట. అదేవిధంగా షుగర్ కేన్ తీసుకుంటే, చక్కెర అగ్రికల్చర్ ప్రోడక్ట్ లో ఉన్నప్పుడు ఒకసారి ఆ యొక్క షుగర్ కేన్ చెరుకును కౌంట్ చేసి అదే చెరుకుతో మళ్ళీ షుగర్ ఇండస్ట్రీకి పోయి షుగర్ అంటే చక్కెర తయారవుతుంది కదా, అక్కడ మళ్ళీ ఆ చక్కెరను కౌంట్ చేయడం వల్ల అది డబుల్ కౌంటింగ్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఆ విధంగా డబుల్ కౌంటింగ్ అవాయిడ్ చేయాలంటే ఒకే ప్రోడక్ట్ ను ఫైనల్ గా ఎక్కడైతే యూజ్ చేస్తున్నారో అక్కడ మాత్రమే మనం దాన్ని నేషనల్ ఇన్కమ్ లో కౌంట్ చేయాలి. అందుకనే నేషనల్ ఇన్కమ్ డెఫినేషన్ లో ద ఫైనల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ కంట్రీ
ఇన్ ఏ ఇయర్ అని చెప్పుకోవడం. సో ఈ విధంగా ఆ వస్తువులు ఎన్నెన్నా ఉత్పత్తి కానీ ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి అయినటువంటి అన్ని వస్తు సేవలను వాటి మార్కెట్ ధరలతో మనం వెచ్చించినప్పుడు వాటన్నిటిని యాడ్ చేస్తే వచ్చినటువంటిదే మనకు జాతీయ ఆదాయం. ఎందుకు రుక్సానా ఓపెన్ కావట్లేదని మెసేజ్ పెట్టింది లింక్. హలో హలో రుక్సానా, అందరు జాయిన్ అవుతున్నారు కదమ్మా, నీకెందుకు ఓపెన్ కావట్లేదు లింక్? హలో గుడ్ ఈవినింగ్ మేడం. జాయిన్ అయిందమ్మా? లింక్ ఓపెన్ కావట్లేదని మెసేజ్ పెట్టింది. ఇప్పుడు ఇక్కడ ఉన్నది షేర్ చేస్తానండి. హలో ఇప్పుడు ఓపెన్ అయిందమ్మా లింక్? ఎస్ మేడం. రుక్సానా ఇందాక మళ్ళీ మెసేజ్ పెట్టింది. హలో గుడ్ ఈవినింగ్ మ్యామ్. ఏం ప్రాబ్లం, ఏమైంది నీకు ఈరోజు? ఎందుకు నీకు ఓపెన్ లింక్? That link doesn't open ma'am. Why ma'am? All are joined already. Waiting open for you only. Eating ma'am. అది లేట్ గా వచ్చామని అది అలిగింటది. లేట్. From tomorrow I will join in time. Okay. So I will explain from first tomorrow. కొంతమంది లేట్ గా జాయిన్ అయినారు కాబట్టి బ్రీఫ్ గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో మీకు సెకండ్ సెమిస్టర్ లో ఫస్ట్ యూనిట్ లో ఎస్టిమేషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అన్నటువంటిది ఒక క్వశ్చన్ అన్నమాట. జాతీయ ఆదాయాన్ని అంచనా వేసే పద్ధతులు తెలియజేయండి, లేదంటే జాతీయ ఆదాయాన్ని మదించే పద్ధతులను తెలపండి. వాట్ ఆర్ ద మెథడ్స్ టు ఎస్టిమేట్ ద నేషనల్ ఇన్కమ్ ఆర్ ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ మెథడ్స్ టు ఎస్టిమేట్ ద నేషనల్ ఇన్కమ్ అని అడుగుతారు అనమాట. So to estimate the national income, we are using 3 methods in any country. Okay, especially in India, only 2 methods used to estimate the national income. They are product method and income method only. Expenditure method is not used in India to estimate the national income. సో మన దేశంలో జాతీయ ఆదాయాన్ని కొలవడానికి 2 పద్ధతులను ఉపయోగిస్తారు అనమాట. ఒకటి ఉత్పత్తి మదింపు పద్ధతి, 2 ఆదాయ మదింపు పద్ధతి. కానీ జనరల్ గా చెప్పాలంటే జాతీయ ఆదాయాన్ని కొలవడానికి లేదా మదించడానికి 3 పద్ధతులను ఉపయోగించడం జరుగుతుంది. అది ఒకటి ఉత్పత్తి మదింపు పద్ధతి, ఆదాయం మదింపు పద్ధతి, వ్యయ మదింపు పద్ధతి. సో టు ఎస్టిమేట్ ది నేషనల్ ఇన్కమ్ దేర్ ఆర్ యూజ్డ్ ఆర్ దేర్ ఆర్ అవైలబుల్ 3 methods. 3 methods are available in any country. Okay, especially in India, to estimate the national income, 2 methods only used. They are product method and income method. But in generally, there are 3 methods. One is product method, second one is income method, third one is expenditure method. Okay, let us discuss one by one. First one is product method. In product method, the product multiply with their price. Okay, in all sectors, that is primary sector, secondary sector, tertiary sector. So primary products, how many products are produced in primary sector and what are the price, market price to that product. So product into price.
that is Q into P. Okay, that is one amount, one value. In another value in secondary sector. So how many products produced in secondary sector, and what is the price at market prices? So Q into P, that is Q1 into P1. ఫస్ట్ అది QP అనుకుంటే ఫస్ట్ ప్రోడక్ట్ Q into P అనుకుంటే సెకండ్ వచ్చేసి Q1 into P1 అనుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఇంకా టెర్షరీ సెక్టర్. టెర్షరీ సెక్టర్ లో మళ్ళీ హౌ మెనీ ప్రొడక్ట్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ అండ్ వాట్ ఈస్ ద మార్కెట్ వాల్యూ టు దట్ ప్రొడ్యూస్డ్, అది మళ్ళీ Q2 into Q2 అనుకున్నాం. సో ఆ విధంగా ఎన్ని ప్రోడక్ట్స్ అన్నా ఉండని దాని ప్రైజెస్ తో మల్టిప్లై చేసుకుంటూ పోవాలన్నమాట. అందుకే ఇక్కడ మనం ఒక ఫార్ములా ఇచ్చినాం. NI అంటే ఇక్కడ నేషనల్ ఇన్కమ్. ఈ కనిపిస్తుందమ్మా ఈ ఫార్ములా మీకు? సింపుల్ గా ఇది ఒకటి రాసినా సరిపోతుంది. ఇదంతా కూడా అవసరం లేదు. నేను యాక్చువల్ గా ఇచ్చాను మీకు. ఎక్కడైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో డెప్త్ గా ఇచ్చినప్పుడు ఇవి కూడా ఉపయోగపడతాయి కాబట్టి ఇచ్చాను. సింపుల్ గా చెప్పాలంటే నేషనల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ P into Q or plus P1 into Q1, P2 into Q2 and so on, Pn into Qn. ఇక్కడ మనకి ఇంకొకటి వస్తుంది. ఓకే, P into Q, P1 into Q1, P2 into Q2 plus and so on. అది ఎక్సెట్రా ఎంతైనా కావచ్చు. అందుకని చెప్పి మనం ఏమనుకున్నాం Pn Qn. P అంటే ప్రోడక్ట్, P అంటే ప్రైజ్, Q అంటే క్వాంటిటీ. క్వాంటిటీ అన్నా ప్రోడక్ట్ అన్నా ఒకటే. ఓకే, P1 అంటే ప్రైజ్ 1, సెకండ్ ప్రోడక్ట్ యొక్క ప్రైజ్ అన్నమాట. Q1 అంటే సెకండ్ క్వాంటిటీ ప్రోడక్ట్. అనదర్ P2, నెక్స్ట్ Q2. ఇక్కడ ఉంటూ రావాలి. అలా Pn అంటే ఎన్ వస్తువు యొక్క ప్రైజ్, Qn అంటే ఎన్ వస్తువు యొక్క క్వాంటిటీ. అలా ఎన్ని ఉంటే అన్ని కూడా ఇలా యాడ్ చేసుకుంటూ పోయినట్లయితే మనకు నేషనల్ ఇన్కమ్ వస్తుంది. ఇంతవరకు మీరు రాసినా కూడా సరిపోతుంది. ఇంకా మనం డెప్త్ గా చెప్పాలంటే ఈ దీంట్లో నుంచి డిప్రిషియేషన్ తీసివేసి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ను, నెట్ ఇన్కమ్ ను, అబ్రాడ్ నుంచి వచ్చినటువంటి నెట్ ఇన్కమ్ మీన్స్ దట్ ఈస్ ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్, అది యాడ్ చేసుకుంటూ సరిపోతుంది. ఓకే, యాక్చువల్ గా ఇదంతా కూడా మీకు ఏం అవసరం లేదు. సింపుల్ గా అంతవరకు రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ ఇన్కమ్ మెథడ్. సో ఆదాయ పద్ధతిలో కూడా జాతీయ ఆదాయాన్ని మదించడం జరుగుతుంది అన్నమాట. ఆదాయం ఏ విధంగా వస్తుంది? ఈ యొక్క ఉత్పత్తికి ఈ ఫస్ట్ మెథడ్ లో చెప్పినాం కదా, ఉత్పత్తి అది అగ్రికల్చర్ ప్రోడక్ట్, ఇండస్ట్రియల్ ప్రోడక్ట్, సర్వీస్ ప్రోడక్ట్. ఆ వస్తు సేవలను ఉత్పత్తి చేయడానికి ఉత్పత్తి కారకాలు అవసరం వస్తాయి కదా. ఆ ఉత్పత్తి కారకాలు ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. టు ప్రొడ్యూస్ ఎనీ గూడ్స్ అండ్ సర్వీసెస్ there is need a factors of production. What are the factors? There are 4 factors: land, labor, capital and organization. So ఏ వస్తువులైనా ఏ సేవలైనా ఉత్పత్తి చేయడానికి మనం 4 ఉత్పత్తి కారకాలను ఉపయోగిస్తున్నాము. We are utilizing the 4 factors of production to produce any goods and services in any sector. Okay, they are land, labor, capital and organization. So ఆ ఫ్యాక్టర్స్ కి మనం ఏమి పే చేస్తున్నాం? వీఆర్ పేయింగ్ ద ప్రైజెస్ టు దట్ ఆల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. సో రెంట్ ఫర్ ల్యాండ్, వేజ్ ఫర్ లేబర్, తర్వాత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ క్యాపిటల్ అండ్ ప్రాఫిట్ ఫర్ ఆర్గనైజర్. సో ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొన్నందుకు గాను ఆ ఉత్పత్తి కారకాలకు భూమికి బాటకాన్ని, శ్రామికునికి వేతనాన్ని, మూలధనానికి వడ్డీని, వ్యవస్థాపకునికి లాభాలను మనము చెల్లించడం జరుగుతుంది. వాటిని ఉత్పత్తి కారకాల ధరలు అంటాం అన్నమాట. ఓకే, వాటన్నింటినీ ఆ ఇన్కమ్ అన్నింటిని కూడా కలిపితే మనం యాడ్ చేస్తే మనకు వచ్చేటువంటిదే ఇన్కమ్ మెథడ్ లో నేషనల్ ఇన్కమ్ అన్నమాట. ఓకే, అదే మీకు ఇక్కడ క్లియర్ గా నోట్స్ ఇచ్చాను అన్నమాట. రెంట్ ఫర్ ల్యాండ్, వేజ్ ఫర్ లేబర్, ఇంట్రెస్ట్ ఫర్ క్యాపిటల్, ఇంట్రెస్ట్ ఆర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, సో ప్రాఫిట్స్ ఫర్ ఆర్గనైజర్. మనం ఫార్ములా చెప్పాలి అంటే ఒక సూత్రం ప్రకారం మనం ఈ నేషనల్ ఇన్కమ్ మెథడ్ లో ఫార్ములాను ఎలా ఇచ్చామంటే నేషనల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు, లేదంటే NINI పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ పెట్టినట్టే మనకు NIN కూడా పెట్టుకోవచ్చు, లేదంటే ఫుల్ ఫామ్ అయినా కూడా మనం ఇక్కడ రాసుకోవచ్చు.
బోల్డ్ లెటర్స్ లో పెడతాను చూడండి. దిస్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ నేషనల్ ఇన్కమ్ ఇన్ ఇన్కమ్ మెథడ్. సో నేషనల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ రెంట్ ప్లస్ వేజ్ ప్లస్ ఇంట్రెస్ట్ ప్లస్ ప్రాఫిట్. సింపుల్ గా చెప్పాలి అంటే ఇట్లా రాసినా కూడా మీకు సరిపోతుంది అన్నమాట. ఇది రాసిన ఏదైనా ఒకటే. ఇది ఫుల్ ఫామ్ లో ఇచ్చాము మనము. నేషనల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు రెంట్ ప్లస్ వేజ్ ప్లస్ ఇంట్రెస్ట్ ప్లస్ ప్రాఫిట్. లేకుంటే ఆర్ అని ఇక్కడ ఎన్ఐ అంటే నేషనల్ ఇన్కమ్. ఎన్ఐ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ప్లస్ వేజ్ ప్లస్ ఐ ప్లస్ ప్రాఫిట్. ఇలా రాసినా కూడా సరిపోతుంది. ఓకే. సో ఇది ఏ పద్ధతిలో? ఆదాయ పద్ధతిలో జాతీయ ఆదాయాన్ని మదించడం. ఎవరెవరికి ఎంతెంత ఆదాయం వస్తుంది, అందరు ఆదాయాలు కలిపినా కూడా మనకు మొత్తం జాతీయ ఆదాయం వస్తుంది. లేదా ఫస్ట్ మెథడ్ లో ఏమిది? ప్రోడక్ట్, ఎన్నెన్ని వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి, ఏ ఏ రంగంలో ఎన్ని వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి, అన్ని రంగాల్లో ఉత్పత్తి అయిన అన్ని వస్తువులను కలిపినా కూడా మనకు జాతీయ ఆదాయం వస్తుంది. ఓకే. లేదా ఆ వస్తువులను అమ్మినప్పుడు ఆ వస్తువులను ఉత్పత్తి చేయడానికి అయినటువంటి ఉత్పత్తి కారకాలకు చెల్లించినటువంటి ధరలను లేదా ఆదాయాలను లెక్కించడం ద్వారా కూడా మనకు జాతీయ ఆదాయం వస్తుంది. ఇది సెకండ్ మెథడ్. ఓకే. నెక్స్ట్ అనదర్ థర్డ్ మెథడ్ ఈజ్ ఎక్స్పెండిచర్ మెథడ్. సో ఎక్స్పెండిచర్ మెథడ్ అంటే ఫస్ట్ మెథడ్ లో మనం వస్తువులను ఉత్పత్తి చేసాం. ఇన్ ఫస్ట్ మెథడ్ వి ప్రొడ్యూస్ సో మెనీ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఇన్ సెకండ్ మెథడ్ వి యాడెడ్ దట్ ఇన్కమ్. అయితే ఈ ఇన్కమ్ అలానే ఎవరు అలానే సేవ్ చేసి అలానే పెట్టుకోరు కదా, హోల్డ్ చేసి పెట్టుకోరు కదా. మళ్ళీ ఏం చేస్తారు? దాన్ని ఎక్స్పెండిచర్ ఏదో ఒక దాని మీద ఖర్చు చేయడం జరుగుతుంది, ఎక్స్చేంజ్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో మనం విత్ అవర్ ఇన్కమ్ వీఆర్ బయింగ్ సో మెనీ గూడ్స్ అండ్ సర్వీసెస్ వాట్ ఎవర్ వీ నీడ్. ఓకే. మనం రెగ్యులర్ అవసరాల కోసం, మన యొక్క పర్పస్ కోసము ప్రతినిత్యము ఏదో ఒక వస్తువులను సేవలను కొంటూ ఉంటాము. సో మనకు వచ్చినటువంటి ఆదాయాన్ని తిరిగి మళ్ళీ మనము వివిధ రకాల వస్తు సేవలను కొనడానికి ఖర్చు చేయడం జరుగుతుంది. ఆ ఖర్చునంతా లెక్కించడం వల్ల కూడా జాతీయ ఆదాయం వస్తుంది అన్నమాట. ఓకే. అన్ని వ్యయాలను, ఆ వ్యయం అన్నటువంటిది ఎక్స్పెండిచర్ ఎవరెవరు చేస్తారు? ప్రధానంగా హౌస్ హోల్డ్ సెక్టారు ఖర్చు చేస్తుంది, గవర్నమెంట్ సెక్టార్ ఖర్చు చేస్తుంది, ఫార్మ్స్ ఆర్ బిజినెస్ సెక్టార్ కూడా ఖర్చు చేయడం జరుగుతుంది. అక్కడ 3 సెక్టార్లు తీసుకోవడం జరుగుతుంది. వన్ ఈజ్ హౌస్ హోల్డ్ సెక్టార్, అండ్ అనదర్ ఇస్ గవర్నమెంట్ సెక్టార్, అండ్ అనదర్ ఇస్ బిజినెస్ సెక్టార్ ఆర్ ఫార్మ్స్. ఓకే. మొత్తం కుటుంబ రంగాలకు అయినటువంటి ఖర్చు ఎంత ఉంది, మొత్తం ప్రభుత్వం చేసినటువంటి ఖర్చు ఎంత ఉంది, మొత్తం వ్యాపార సంస్థలు చేసినటువంటి ఖర్చు లేదా వ్యయం ఎంత ఉంది, ఆ అన్నింటి యొక్క ఎక్స్పెండిచర్ మనం యాడ్ చేస్తే వచ్చినటువంటిదే నేషనల్ ఇన్కమ్. ఏ మెథడ్ లో? ఎక్స్పెండిచర్ మెథడ్ లో అన్నమాట. ఓకే. దాన్నే మనం ఇక్కడ ఒక ఫార్ములా ఇవ్వడం జరిగింది. నేషనల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ఆఫ్ హౌస్ హోల్డ్, ఎక్స్పెండిచర్ ఆఫ్ ఫార్మ్, ఎక్స్పెండిచర్ ఆఫ్ గవర్నమెంట్. ఓకే. ఈ ఫార్ములా కనిపిస్తుందమ్మా మీకు? హలో. ఎస్ మ్యామ్. మీరు ఇంతవరకు రాసినా కూడా సరిపోతుంది. నేషనల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ హౌస్ హోల్డ్, ఎక్స్పెండిచర్ ఆఫ్ ఫార్మ్, ఎక్స్పెండిచర్ ఆఫ్ గవర్నమెంట్. సో జాతీయ ఆదాయము అనగా కుటుంబ రంగం చేసినటువంటి వ్యయము లేదా ఎక్స్పెండిచర్, తర్వాత వ్యాపార సంస్థలు చేసినటువంటి వ్యయము, తర్వాత ప్రభుత్వం చేసినటువంటి వ్యయము. ఇవి ఈ యొక్క ఫుల్ ఫామ్ ఏంటో మీకు మళ్ళీ డౌట్ వస్తుంది కాబట్టి కింద క్లారిటీగా నేను ఇవ్వడం జరిగింది. ఓకే. ఎన్ఐ అంటే నేషనల్ ఇన్కమ్, ఈహెచ్ అంటే ఎక్స్పెండిచర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ అంటే కుటుంబ రంగం యొక్క వ్యయము, ఈఎఫ్ అంటే ఎక్స్పెండిచర్ ఆఫ్ ఫార్మ్స్ అంటే వ్యాపార సంస్థల యొక్క వ్యయము, ఈజీ అంటే ఎక్స్పెండిచర్ ఆఫ్ గవర్నమెంట్ అంటే ప్రభుత్వ రంగం చేసినటువంటి వ్యయము, ఎక్స్ మైనస్ ఎం అంటే ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్, దట్ ఈస్ నెట్ ఎక్స్పోర్ట్స్. ఇది మీరు వేయాల్సిన అవసరం లేదు, బట్ నేను ఇచ్చాను, ఇక్కడ వరకు రాసినా సరిపోతుంది. ఓకే. సో ఈ 3 రంగాలను మనం ఎందుకు తీసుకున్నాం అంటే ప్రధానంగా ఈ 3 రంగాలే వస్తాయి అన్నమాట. హౌస్ హోల్డ్స్, మనము కుటుంబంలో ప్రతినిత్యము మనకు వచ్చినటువంటి ఇన్కమ్ అంతా ఏదో విధంగా ఖర్చు చేస్తూనే ఉంటాం.
లేదంటే కొంత సేవింగ్ అనేది చేస్తాం. మనం ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు కన్జంప్షన్ ప్లస్ సేవింగ్స్. ఓకే, సి ప్లస్ ఎస్ చెప్పుకోవచ్చు అన్నమాట. సో ఆ ఎక్స్పెండిచర్. వ్యాపార సంస్థలు దేనికోసం ఖర్చు చేస్తాయి? ఆ వస్తు సేవలను ఉత్పత్తి చేయడం కోసం, ఆ ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొన్నటువంటి ఉత్పత్తి కారకాలన్నింటికి ఖర్చు చేయడం జరుగుతుంది. తర్వాత ప్రభుత్వ రంగం. గవర్నమెంట్కి ఏం ఖర్చు ఉంటుంది అని మీకు డౌట్ రావచ్చు. ప్రభుత్వం కూడా ప్రజల కోసం అనేక పథకాలను ప్రవేశపెడుతూ సంక్షేమ పథకాల కోసము, తర్వాత అభివృద్ధి కోసము ఎంతో ఖర్చు చేస్తూ ఉంది కదా. ఆ ఖర్చునంతా కూడా గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అంటాం. సో ఈ విధంగా మూడింటి యొక్క ఎక్స్పెండిచర్ని మనం యాడ్ చేసుకున్నట్లయితే వచ్చినటువంటిదే నేషనల్ ఇన్కమ్. దట్ ఈస్ ద నేషనల్ ఇన్కమ్ ఇన్ ఎక్స్పెండిచర్ మెథడ్. ఓకే, సో ఈ 3 పద్ధతులు మీకు చాలా సులభమైనటువంటి. ఈ ప్రశ్న మీకు ఎగ్జామ్లో వచ్చినా కూడా ఈజీగా రాస్తారు, ఈజీగా మీకు మార్క్స్ కూడా స్కోర్ అవుతాయి. ఇందులో డయాగ్రామ్స్ ఏమీ లేవు, పెద్దగా కష్టపడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. సింపుల్ ఆన్సర్ అన్నమాట. ఇక ఈ ఫార్ములా ఒకటి మీరు గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది. ఇది కూడా కష్టమైనటువంటి ఫార్ములా ఏమీ లేదు. మీకు ప్రోడక్ట్ మెథడ్ అంటేనే పి ఇంటూ క్యూ, లేదంటే క్యూ ఇంటూ పి అని కూడా వేసుకోవచ్చు అనమాట. ముందు క్వాంటిటీ పెట్టి తర్వాత ప్రైస్ అయినా పెట్టచ్చు, ఫస్ట్ ప్రైస్ పెట్టి తర్వాత క్వాంటిటీ అయినా కూడా పెట్టచ్చు. సో ఈ ఫార్ములాని మీరు ఇంకో విధంగా ఎలా వేసుకోవచ్చు అంటే, నేషనల్ ఇన్కమ్ ఇస్ ఈక్వల్ టు Q into P plus Q1 into P1 తర్వాత ప్లస్ Q2 into Q2 ప్లస్ అండ్ సో ఆన్. ఎన్ని ప్రోడక్ట్స్ అన్నా ఉండొచ్చు అలాగా. ఓకే, క్యూఎన్ ఇంటూ క్యూఎన్ ఇలా సింపుల్గా రాసినా సరిపోతుంది. నేను ఇక్కడ పి ముందు పెట్టాను, క్యూ ముందు పెట్టాను కూడా ఏం తప్పలేదు. సో ప్రోడక్ట్ ఆర్ క్వాంటిటీ ఇంటూ ప్రైస్ అయినా, ప్రైస్ ఇంటూ క్వాంటిటీ అయినా కూడా సేమ్ ఒకటే. ఓకే, ఈ 3 ఫార్ములాస్ గుర్తు పెట్టుకుంటే మీకు ఏం కష్టం లేదన్నమాట ఈ క్వశ్చన్ ఆన్సర్ రాయడం. సింపుల్ గా ఉందా, ఏమన్నా కష్టం ఉందా ఇది? మెంబర్స్ మీరు వీడియోస్ ఆన్ చేసి మాట్లాడండి, లేకపోతే నేను అసలు మీ క్లాస్ తీసుకోను. మ్యామ్ వై మ్యామ్? మరి మాట్లాడకపోతే ఎట్లా? వి ఆర్ లిజనింగ్ మ్యామ్. సో మనకు సెకండ్ సెమిస్టర్ లో ముఖ్యంగా మనకు ఉన్నటువంటి సిలబస్ ఏంటంటే మ్యాక్రో ఎకనామిక్స్ అన్నమాట. ఫస్ట్ డెఫినేషన్స్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్ వస్తుంది, అవి ఆల్రెడీ చెప్పాను. తర్వాత డిఫరెన్స్ బిట్వీన్ మైక్రో అండ్ మ్యాక్రో ఎకనామిక్స్, అది కూడా ఆల్రెడీ అయిపోయింది, డిస్కస్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్. సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్ కూడా మీకు నిన్న క్లాస్ లో చెప్పాను అనమాట. ఒక ఇన్కమ్ ఏ విధంగా ఫ్లో అవుతూ ఉంటుంది, అది హౌస్ హోల్డ్ సెక్టర్ టు బిజినెస్ సెక్టర్, బిజినెస్ సెక్టర్ హౌస్ హోల్డ్ సెక్టర్. సో నెక్స్ట్ వచ్చేసి ఎస్టిమేషన్ మెథడ్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. ఓకే, హౌ ద మెజర్ ద నేషనల్ ఇన్కమ్ ఇన్ ఎనీ కంట్రీ, వాట్ ఆర్ ద మెజర్స్ యూజ్డ్ టు ఎస్టిమేట్ ద నేషనల్ ఇన్కమ్. క్వశ్చన్ వాళ్ళు ఏ విధంగానైనా అడగవచ్చు. తెలుగులో అయితే జాతీయ ఆదాయాన్ని మదించే పద్ధతులను తెలుపుము, లేదా జాతీయ ఆదాయాన్ని లెక్కించే పద్ధతులను తెలుపుము, లేదా జాతీయ ఆదాయాన్ని గణించే పద్ధతులను తెలుపుము. క్వశ్చన్ ఏ విధంగా అడగని మీకు ఆన్సర్ ఏమో ఒకటే అనమాట. 3 మెథడ్స్ టు ఎస్టిమేట్ ద నేషనల్ ఇన్కమ్. వీఆర్ యూజింగ్ ద 3 మెథడ్స్. 3 మెథడ్స్ గుర్తుపెట్టుకోవాలమ్మా మీరు. ఒకటి వచ్చేసి ప్రోడక్ట్ మెథడ్, ఇన్కమ్ మెథడ్, ఎక్స్పెండిచర్ మెథడ్. ఆ 3 వరుసగా రాసేసండి ఫస్ట్. మళ్ళీ 1 by 1 సైడ్ హెడ్డింగ్ పెట్టి రాయండి. ఫస్ట్ ప్రోడక్ట్ మెథడ్. ప్రోడక్ట్ మెథడ్ లో ఏం కౌంట్ చేస్తాము? ప్రోడక్ట్ ఇంటూ ప్రైస్ అనమాట. ప్రోడక్ట్ ను మనం 2 P వస్తాయి కాబట్టి మనం ప్రోడక్ట్ ని క్యూతో చూసిస్తున్నాం ఇక్కడ.
యాక్చువల్ గా అయితే ప్రోడక్ట్ ఇంటూ ప్రైజ్ అంటే పీపీ అని పెట్టాల్సి వస్తుంది కాబట్టి కన్ఫ్యూజ్ అవుతారు అన్నటువంటి ఉద్దేశంతో ప్రైజ్ కు పీని తీసుకున్నాము, ప్రోడక్ట్ కి వచ్చేసి క్వాంటిటీని క్యూతో సూచించినాం. సో క్యూ ఇంటూ పి ఆర్ పి ఇంటూ క్యూ ఎలా అన్నా పెట్టండి. అది ఒక ఫార్ములా చూపించాను, ఒక ఈక్వేషన్ ఫామ్ లో మనం చూపించడం జరిగింది అనమాట. నేషనల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఇంటూ పి ప్లస్ Q1 into P1 plus Q2 into P2 and so on up to Qn into Pn. ఓకే, ఎన్ని వస్తువులు ఉన్నా ఉండని వాటి ధరలతో మనం మల్టిప్లై చేసినప్పుడు ఆ వాటన్నింటిని మళ్ళీ యాడ్ చేస్తే ఆ టోటల్ అంతా కూడా వచ్చేటువంటిది నేషనల్ ఇన్కమ్ ఇన్ ప్రోడక్ట్ మెథడ్. సింపుల్ గా ఆ పాయింట్స్ గుర్తు పెట్టుకుంటే చాలు మీకు. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఇన్కమ్ మెథడ్. సో ఆదాయ పద్ధతిలో ఉత్పత్తిని అంతా కూడా కూడి యాడ్ చేసినా మనకు నేషనల్ ఇన్కమ్ వస్తుంది, లేదా అందరి ఇన్కమ్ ను యాడ్ చేసినా మనకు నేషనల్ ఇన్కమ్ వస్తుంది అనమాట. అందరి ఇన్కమ్ అంటే ఎవరెవరి ఇన్కమ్ ఇక్కడ ముఖ్యంగా ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. హౌ మెనీ టైప్స్ ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్? దేర్ ఆర్ 4 ఫ్యాక్టర్స్ టు ప్రొడ్యూస్ ఎనీ గూడ్స్ అండ్ సర్వీసెస్. సో ఏ ఉత్పత్తినైనా ఉత్పత్తి చేయాలంటే మనకు ప్రధానంగా 4 ఉత్పత్తి కారకాలు అవసరం వస్తాయి అని చెప్తున్నాం. అవి ఒకటి ల్యాండ్, లేబరు, క్యాపిటల్, ఆర్గనైజేషన్. భూమి, శ్రమ, మూలధనము, వ్యవస్థాపన. సో భూమికి మనం ఏమి పే చేస్తున్నాము? బాటకాన్ని పే చేస్తున్నాము. వీఆర్ పేయింగ్ రెంట్ ఫర్ ల్యాండ్ అనమాట. నెక్స్ట్ శ్రామికునికి ఏం పే చేస్తున్నాము? వేతనాన్ని పే చేస్తున్నాము, వేజ్ ఫర్ లేబర్. సో మూలధనానికి ఏమి ఇస్తున్నాము? వడ్డీని చెల్లిస్తున్నాము, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ క్యాపిటల్. అండ్ వ్యవస్థాపకునికి ఏమిటి అక్కడ బెనిఫిట్ అంటే లాభం వస్తుంది అనమాట, ప్రాఫిట్ ఫర్ ఆర్గనైజర్. సో వీటన్నిటిని మనం యాడ్ చేస్తాం అనమాట. రెంట్ని యాడ్ చేస్తాము, తర్వాత వేజ్ని యాడ్ చేస్తాము, ఇంట్రెస్ట్ని యాడ్ చేస్తాము, ప్రాఫిట్ని యాడ్ చేస్తాము. ఈ 4 యాడ్ చేసినప్పుడు వచ్చినటువంటిది నేషనల్ ఇన్కమ్. అది ఏ మెథడ్లో? ఇన్కమ్ మెథడ్లో. ఎందుకు ఇన్కమ్ మెథడ్లో అది నేషనల్ ఇన్కమ్ అంటున్నాము? అందరి ఇన్కమ్లో యాడ్ చేస్తాం కాబట్టి, అందరి ఆదాయాలను అక్కడ కలిపినాం కాబట్టి అది ఆదాయ పద్ధతిలో జాతీయ ఆదాయం. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఎక్స్పెండిచర్ మెథడ్. అంటే అందరి ఎక్స్పెండిచర్లు మనం యాడ్ చేస్తే వచ్చేటువంటిదే వ్యయ పద్ధతిలో జాతీయ ఆదాయం. ఎక్స్పెండిచర్ ఎవరెవరు చేస్తారు? హౌస్ హోల్డ్ సెక్టార్ చేస్తుంది, గవర్నమెంట్ సెక్టార్ చేస్తుంది, బిజినెస్ సెక్టార్ చేస్తుంది అనమాట. సో ద ఎక్స్పెండిచర్ మెథడ్, ఇన్ ఎక్స్పెండిచర్ మెథడ్ ద నేషనల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ ప్లస్ ఎక్స్పెండిచర్ ఆఫ్ గవర్నమెంట్ ప్లస్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఫార్మ్స్. ఫార్మ్స్ మీన్స్ బిజినెస్ ఫార్మ్స్. ఓకే, అవి ఇండస్ట్రీస్ కావచ్చు, ఏమైనా కావచ్చు. ఇది సింపుల్ గా మీరు గుర్తుపెట్టుకుంటే చదువుతారు. ఇందులో ఏమన్నా కష్టం ఉందా? నో మ్యామ్. చాలా సింపుల్ ఆన్సర్ ఇది. ఈ క్వశ్చన్ మీకు ఇంపార్టెంట్, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఫర్ 10 మార్క్స్. వెరీ ఈజీ. Once we read, it's become easy, ma'am. ఇంకా నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఉంది, ఆ క్వశ్చన్ చెప్తే యూనిట్ అయిపోతుంది. అదేంటంటే కాన్సెప్ట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. ఆ క్వశ్చన్ ఎలా అడగవచ్చు అంటే వాట్ ఆర్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అని అడగవచ్చు. అంటే జాతీయ ఆదాయ భావనలు అంటారు తెలుగులో, భావనలు. ఓకే, that we'll discuss in tomorrow class. Okay, ma'am. Okay, tomorrow I will on leave. I am going to Tirupati to receive my PhD proceedings and notification and to apply the convocation. That purpose I am going to Tirupati. So I will on leave tomorrow. Day after tomorrow we will meet again. Okay, ma'am. Okay, ma'am. Okay, If ma'am. any doubts in this topic, ask me. No doubt, ma'am. ఓకే, బాయ్. చదువుతా అన్నాడు ఫస్ట్ యూనిట్, ఫస్ట్ సెమిస్టర్ బాగా చదవాలి మీరు. Okay, ma'am. ఏమైనా డౌట్స్ ఉంటే అడుగుతా అన్నాను. ఓకే, Okay, ma'am. బాయ్. ఒకసారి వీడియోస్ ఆన్ చేస్తారా? ఒక ఫోటో తీస్తాను, ఫైలింగ్ ఫోటోస్ కూడా తేవాలి కదా. Ma'am, looking good, ma'am. But we are not. No. We will discuss later on. Okay, okay. Okay. First on your videos. రేపు కొంచెం షార్ట్ ఆపేస్తాను. Okay.